రైట్. ఇక ప్రకృతి ప్రకోపం ఎలా ఉంది అనే దాని మీద మనం ఇప్పుడు ప్రస్తుతం డిస్కస్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనతో ఆంధ్రప్రదేశ్ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు మనతో ఉన్నారు. టీవీ రావు, ప్రస్తుతం ప్రకృతితో మనిషి మమేకం కాకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా? ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించవలసిన అవసరం చాలా ఉందని అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే పంచభూతాలు కూడా మనం పరిరక్షించుకుంటేనే, ప్రకృతిని జాగ్రత్తగా పరిరక్షిస్తేనే ఎటువంటి మానవాళికి ఎటువంటి వినాశం ఉండదు అనేది అనిపిస్తుంది. దీనిపై మీ ఫీల్డ్ రిపోర్ట్ సార్. రైట్ మూర్తి, మీరు అన్నట్టు ఏదైతే పర్యావరణాన్ని సమతుల్యం చేసుకోకపోవడమే ఈ వినాశనానికి, విపత్తులకు ప్రధాన కారణమని ఇక్కడ స్పష్టంగా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు చూస్తే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు, అంతేకాకుండా నెల తిరక్క ముందే ఇప్పుడు ఈ ఒక్క నెలలోనే జరిగినటువంటి ఈ విపత్తుల కారణాలను మనం విశ్లేషిస్తే ఖచ్చితంగా పర్యావరణ సమతుల్యత లోపించడంతో పాటు మానవుడు తాను కూర్చున్న కొమ్మను తానే నరికేసుకుంటున్నాడు అనేటటువంటి ఆలోచన అందరిలో తప్పకుండా వస్తుంది. ఇది ఎలా అంటే ప్రధానంగా మనం చూస్తాం, ఇటీవల నెల రోజుల క్రితం జరిగినటువంటి వైనాడు ఘటన ఒక ఆవేదన భరితమైనది. అది ఒక్క రాత్రి వ్యవధిలోనే 2 రోజులు కురిసిన వర్షాలకు దాదాపుగా అతలాకుతలమైపోయింది. ఇది ప్రపంచానికే ఒక గుణపాఠంగా నేర్పాల్సినటువంటి పరిస్థితి. ఒక్క వైనాడు ఘటనతో యావత్ ప్రపంచం కూడా ఒక్కసారిగా భారతదేశం వైపు మోరలెత్తి చూడాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే అసలు ఈ ఘటన, ఇంత విపత్తు రాత్రికి రాత్రే నిమిషాల వ్యవధిలో ఇంత ఘోరంగా జరగడానికి అసలు ప్రధాన కారణం ఏంటంటూ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, నాసా నిపుణులు, అలాగే పర్యావరణవేత్తలు, అలాగే ఇటువైపు భూగర్భ శాస్త్రవేత్తలు వీరందరి దృష్టి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేసుకునేటటువంటి పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి తమకు సంభవిస్తే తామేం చేయాలి అనేటటువంటిది ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి ఈ ఘటనలతో మనం చూస్తున్నాం. ఇప్పుడు చూస్తే విజయవాడలో ఒక విలయ తాండవం, ఆ విలయ తాండవం అది ఒక జలతాండవంగా మారిపోయింది. ఒక్క నీటి బొట్టును మనం నియంత్రించుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున మానవుడు ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా మనిషి చేసుకున్నటువంటి పాపమే అని ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తుంది. పర్యావరణ పరిరక్షణ అంటే ప్రజల రక్షణ అనేటటువంటిది మానవుడు మర్చిపోయినప్పుడు మాత్రమే ఇటువంటి దుర్ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. ఇటీవల జరిగినటువంటి, ఇప్పుడు మొన్న జరిగినటువంటి వరంగల్లో ఘటన కూడా గాలి, ఇటువైపు విజయవాడలో జరిగినటువంటి ఘటనలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నీరు, ఇటువైపు వైనాడుకు సంబంధించి మట్టి, అంటే ఒక మట్టిని తక్కువ చూపు చూసాం, నీటిని తక్కువ చూపు చూసాం, గాలిని తక్కువగా అంచనా వేశాం. మరి ఈ పరిస్థితిని ఇలాగనే కొనసాగిస్తే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ప్రజలు గుర్తించకపోయినంత కాలం కూడా ఈ ఘటనలు జరుగుతూ ఉంటాయి. రిపీట్గా జరగటం అంటూ ఉండదు. ఒక్కసారిగా ప్రళయంలాగా ముంచుకొస్తే మానవుడు పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఇక్కడ ఒక ప్రశ్నగా మారిపోయింది. మరి అంతేకాకుండా ఒక వైనాడు ఘటన చూస్తే రాత్రి కురిచిన ఒక చినుకు ఒక ప్రళయంగా మారింది. ఆ ప్రళయం కాస్త కొండ మీద ఒక రాయి కదిలింది. ఆ రాయి కాస్త మట్టి దెబ్బలను కదిలించాయి. ఆ మట్టి దెబ్బలనే ఊరు మొత్తాన్ని కూడా శ్మశానంలా మార్చింది. ఎక్కడ ఊళ్ళు ఉన్నాయి, ఎక్కడ మనుషులు ఉన్నారు అనేటటువంటిది అన్వేషణ కొనసాగించాల్సినటువంటి దుర్భర పరిస్థితి అక్కడ తలెత్తింది. మరి ఈ పరిస్థితిని మనం గమనిస్తే నిజంగా నీరు, గాలి, మట్టి ఈ 3 ముఖ్యమైనవే భూమి మీద. ఈ మూడింటిని సంరక్షించుకునేటటువంటి వ్యవస్థ ఉన్నా కూడా వాటిని అమలు చేయకపోవడం వల్ల తరచుగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వైనాడు ఘటన చూస్తే ఒక్కసారిగా ఏదైతే మట్టి దెబ్బలు, ఏదైతే రాళ్ళు కదలడం, ఆ కొండలో ఉండి మట్టి అంతా కూడా ఒక బురదమయంగా వచ్చి ఒక్కసారిగా ఇళ్లపై పడడం, ప్రధానంగా చురల్మర ప్రాంతం అయితే ఒక్కసారి చూస్తే అక్కడ జరిగినటువంటి ఘోర ఘటనలు మనసును కదిలిస్తాయి. మనిషి ఉనికి ఏపాటిది అనేటటువంటి ప్రశ్నలకు బీజం వేస్తుంది కూడా. మరి ఇటువంటి దుర్ఘటనలు మనం చూసాం. ఇవన్నీ కూడా మానవ తప్పిదాలే. పక్కనే ఉన్నటువంటి అరేబియా మహాసముద్రం, దానికి అనుగుణంగా ఉన్నటువంటి పక్కనే ఒక ఏదైతే గాలి వీచేటటువంటి ఇదే పశ్చిమ కనుమలు, అటువంటి గాలి రావడం, ఇటు అరేబియా మహాసముద్రం తీవ్రంగా వేడెక్కడం, ఈ వేడి కాస్త పర్యావరణంలో ఉన్నటువంటి తేమ శాతాన్ని మొత్తాన్ని కూడా లాగేయడం, ఒక్కసారిగా ఆకాశం నుంచి ఈ లాగేసినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఆవిరి రూపంలో సేకరించిన తర్వాత ఆ నీటిని అంతా కూడా ఒక్కసారిగా కుమ్మరించడం, ఆ కుమ్మరించిన మీదట ఒక క్లౌడ్ బర్స్ట్ జరిగిపోయింది. అంటే ఇది వాతావరణం సమతుల్యంగా ఉంటే వానలు వర్షిస్తాయి, ఎండలు కాస్తాయి, చలి చూపిస్తుంది.
అంతేగాని ఇక్కడ ఏ వాతావరణ లక్షణం కూడా విజృంభించదు. అదే వాతావరణం అసమతుల్యతగా ఉంటే కనుక, అసమతుల్యత పాటిస్తే కనుక వర్షం విజృంభిస్తుంది, అలాగే మట్టి పెళ్ళలు విరిగి పడతాయి, అలాగే ప్రకృతి ప్రకోపిస్తుంది అంటానికి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రైమ్ నైమ్ ఎక్స్క్లూజివ్గా ఇచ్చేటటువంటి రిపోర్ట్లో ప్రళయం గర్జిస్తే మానవ మనుగడ ఎంత మాత్రం కూడా మిగలదు అనేటటువంటిది చెప్పే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రైమ్ నైన్ ఈ యొక్క ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకు అందిస్తుంది. మరి అంతేకాకుండా ఇక్కడ మనం చూసాం వైనాడులో జరిగినటువంటి ఘటన ఒక్క రాత్రిలో జరిగినటువంటి ఘటన. 2 రోజులుగా వర్షాలు కురిశాయి. అయితే ఒక్క రాత్రి తలదాచుకొని, ఇంట్లో తలదాచుకొని వర్షం నుంచి తలదాచుకుందామనేటటువంటి ఉద్దేశంతో చాలామంది గాఢ నిద్రలో ఉన్నటువంటి తెల్లవారుజామున ఒక్క బండరాయి వచ్చి పడిన మీదట కొండలో ఉన్నటువంటి మట్టి అంతా విరుచుకుపడడం, అక్కడంతా శ్మశాన రూపంగా మార్చేయడం, ఇటువంటి పరిస్థితులు దాదాపుగా 500 మందికి పైగా పొట్టను పెట్టుకుంది. మరి అంతేకాకుండా 200 మందికి పైగా ఇప్పటికీ కూడా ఆచూకీ కనుమరుగైపోయింది. తల్లి బిడ్డ వేరైపోయారు, అక్క తమ్ముడు వేరైపోయారు, భార్యాభర్తలు వేరైపోయారు. ఇటువంటి దుర్ఘటనలు, విషాద ఘటనలు ఈ నేటికి కూడా వైనాడులో ఇంకా తాండవిస్తూనే ఉన్నాయి. ఇంకా క్షతగాత్రులు ఆసుపత్రిలో వైద్యం ఏదైతే చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. మరి ఇటువంటి ఘటన చాలా చిన్నది కాదు, చాలా పెద్ద ఘటనగా దీన్ని పరిగణించాలి. మరి ఇందుకు కారణం ఏదైతే సమస్య నుంచి బయటపడ్డామని తాత్కాలికంగా మనం ఉపశమనమించినా కూడా ఇది శాశ్వత పరిష్కారంగా చేయాలి అంటే కనుక మానవుడు కళ్ళు తెరవాలి, మానవ మనుగడ భవిష్యత్తును చూపించాలి. మరి ఇటువంటి పరిశ్రమ జరగకపోతే కనుక ఖచ్చితంగా మానవాళి సర్వనాశనానికి, వినాశనానికి కూడా దారితీసేటటువంటిది ఈ ప్రకృతి ప్రకోపం. ఇప్పుడు అందరూ చేసేటటువంటి యాక్టివిటీస్ ఏవైనా కూడా ప్రకృతి ప్రకోపానికి చాలా దగ్గరగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రకృతిని విధ్వంసం చేసేటటువంటి ప్రక్రియ నేరుగా మానవుడే చేతబట్టుకున్నాడు అంటే కనుక ఇక్కడ నమ్మాల్సినటువంటి ఘోరమైన పరిస్థితి. ఇక్కడ మనం చూసాం కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో అక్కడ భారీగా తవ్వకాలు జరిగాయి. ఏదైతే కేరళ, వైనాడు ప్రాంతంలో చూస్తే కనుక కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో అక్కడ నిషిద్ధమైనటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు భారీగా జరగడం, ఆ తవ్వకాలు జరిగిన మీదట కింద ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బేస్ పటుత్వం కోల్పోవడంతో కొండ చర్యలు విరిగిపోయినటువంటి ఘోరం ఇక్కడ మనం స్పష్టంగా చూసాం. అలాగే ఇప్పుడు విజయవాడ ఘటన కూడా మనం పరిశీలిస్తే విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో బుడమేరు దురాక్రమణలు భయంకరంగా జరిగిపోయాయి. దాదాపుగా 100 మీటర్లు ఉండాల్సినటువంటి వెడల్పుగా ఉండాల్సినటువంటి బుడమేరు వాగు, ఆ వాగుకు చుట్టుపక్కల కూడా ఆక్రమణలు పెరిగిపోవడం, ఆ నీరు విడుదల అనేటటువంటిది చాలా పటిష్టంగా టైట్గా జరగడం. మరి ఇటువంటి నేపథ్యంలో అక్కడ బుడమేరు ఒక్కసారిగా విరుచుకుపడిన నేపథ్యంలో ఆ నీరు పోయేటటువంటి మార్గం లేక ఇక నేరుగా ఏదైతే అది కలవాల్సినటువంటి నదుల్లో కలిసేటటువంటి వీలు లేక నేరుగా పట్టణాలపై విరుచుకుపడినటువంటి ఘటన. అలాగే పర్యావరణం వేడెక్కినటువంటి నేపథ్యంలో, పర్యావరణంలో అసమతుల్యత జాడలు చూపినటువంటి నేపథ్యంలో ఈ యొక్క దుర్ఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. మానవుడు కళ్ళు తెరవకపోతే చినుకు విజృంభించడం ఖాయం. అదే మానవుడు కళ్ళు తెరవకపోతే కొండలు బద్దలవటం కూడా ఖాయమే. మానవుడు కళ్ళు తెరవకపోతే గాలి విధ్వంసం చూపడం కూడా ఖాయమే అనేటటువంటిది ఇక్కడ ప్రతి మనిషి కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అన్ని చోట్ల కూడా కోపెన్హాగన్ సదస్సులైతేనేమి, G8 సమావేశాలైతేనేమి, అంతర్జాతీయంగా జరిగేటటువంటి ప్రతి సమావేశాల్లో, ప్రతి సభల్లో, ప్రతి వేదికలో ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పర్యావరణంలో గణనీయంగా పెరిగిపోయినటువంటి కార్బన్స్ని మినిమం చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళుతున్నా కూడా ఎక్కడా కూడా ఏదైతే సభలో సమావేశాలు ముగిసిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా అంతర్జాతీయంగా చేసుకున్నటువంటి ఒప్పందాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ కుదేలైపోతున్నటువంటి పరిస్థితి. వీటిని పరిరక్షించుకునేందుకు ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కానరానటువంటి దుర్భర పరిస్థితుల్లో అంతర్జాతీయ వేదికలు ఉన్నాయి. మరి వీటినన్నింటినీ కూడా పటిష్టంగా అమలు చేస్తే గనక పర్యావరణ ముప్పు ఎంతో కొంత తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాని కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటే గనక విపత్తులు తప్పవు, ప్రళయం మనల్ని వదిలిపెట్టదనేటటువంటిది గుర్తుంచుకోవాల్సి ఉంది మూర్తి. రైట్, అబ్సల్యూట్లీ మిస్టర్ రావు, కరెక్ట్. మీరు చెప్పినట్టే పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే అలాగే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఈ పంచభూతాలను మనం పరిరక్షించేలాగా పర్యావరణాన్ని పరిరక్షించాలి. లేకపోతే అవి ప్రకోపిస్తే ఎలా జరుగుతుందన్నది గత 4 రోజులు బట్టి మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈరోజు ఫీల్డ్ రిపోర్ట్లో తిరుపతి, వరంగల్ నుంచి, అలాగే శ్రీనివాస్ విజయవాడ నుంచి, టీవీ రావు కూడా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ ఫ్రమ్ హైదరాబాద్ అందరూ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ మిస్టర్ టీవీ రావు, థ్యాంక్ యూ మిస్టర్ శ్రీనివాస్, థ్యాంక్ యూ మిస్టర్ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. ఇది ఇవాళ ఫీల్డ్ రిపోర్ట్. మరో ఫీల్డ్